భవిష్యత్తులో ఆ దొరల్ని ఈ రాష్ట్రంలో ఉండనీరు అని ఏకైక భయమతో ఈ చట్టాన్ని, ఒక మహా అద్భుతమైన చట్టాన్ని అప్రూవ్ చేయకుండా, ఈ సభలో అప్రూవ్ చేయకుండా ఉండే విధంగానే ఆ అరాచకం జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. ఇక బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం ఈ 22 క్లాజుల్లో మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని క్లాజులు సవరణ చేయాలి అని చెప్పారు. అదే రకంగా బీజేపీకి సంబంధించిన శంకరన్న కూడా కొన్ని సూచనలు లిఖితపూర్వకంగా తమరికి నిన్న ఇచ్చారు. అదే రకంగా చాలా వివరంగా విపులంగా ఎంఐఎం ఫ్లోర్ లీడరు అక్బరుద్దీన్ బాయ్ గారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన అనేక అంశాలని వివరించడమే కాకుండా వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అదే రకంగా సిపిఐ నాయకులు, ఉద్యమాలకు బాటపట్టే నాయకులు వారు కొన్ని, సాంబశివరావు గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలన్నిటినీ పరిగణనలోకి తప్పకుండా ప్రజలకి మంచి జరిగే సూచనలు ఏవైతే ఇచ్చారో క్లాజ్ వైజు ప్రతి దాన్ని రేపు రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటన్నిటినీ సైలెంట్గా ఎక్కడైతే ఉందని వారు అనుకుంటున్నారో వాటిని ఈ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వము చాలా స్పష్టంగా రూల్స్ ఫామ్ చేసేటప్పుడు వాటికి ప్రతిదీ కూడా మీరు చెప్పిన అంశాలని చట్టంతో పాటు దీంట్లో చేర్చడం జరుగుద్దని కూడా తమరి ద్వారా ఆ గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష.